హలో అందరికీ. ఈరోజు వీడియో అయితే పులిహోర ఫుడ్ రెసిపీ. పులిహోర అనేది తయారు చేసుకుందాం. పిల్లలు అడిగిర్రు పులిహోర కావాలంట, చేసిద్దాం. కొంచెం క్వాంటిటీ కొంచెమే చేస్తాను నేను. చూద్దాం ఎట్లా చేద్దాము అనేది చూద్దాం. ఎంత హడావిడి ఏం లేదు, సింపుల్గా నిమ్మకాయ పులిహోర. ఓకే, చూద్దాం. పులిహోర అంటే ఎవరికి తెలియదు ఉండదు, కాకపోతే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా. ఇదైతే నా స్టైల్లో నేనైతే ఈజీగా పిల్లలకి కూడా లంచ్కి ప్రిపేర్ చేయడానికి కూడా తొందరగా వేడి వేడి అన్నం వండేసుకొని ఈ రకంగానే వేసుకుంటాను నేనైతే. ఫస్ట్ అయితే బియ్యము ఇంట్లో ఉన్న రైసే, నార్మల్ రైసే, ఇవి కడిగి తీసుకోవాలి. మనకి ఎంత కావాలనుకుంటున్నామో 2 గ్లాస్ 3 గ్లాస్ అనేది తీసుకోవాలి. ఓకే, బియ్యం అనేది కడిగేసుకోవాలి. ఫస్ట్ నేను రైస్ పెట్టిన తర్వాత బియ్యం అయితే కడిగి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం. పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం. సేమ్ అన్నం వండుకున్నట్టు వండుకోవాలి. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ మనం ఎందుకు చేయకూడదు, మనం కూడా ఒకసారి చేద్దాం అని చెప్పేసి ట్రై చేసిన అంతే. ఇప్పుడు దీంట్లో కావాల్సినవి అన్నీ రెడీ చేసుకోవాలి. ఓకే, మనం చేసే నిమ్మకాయ పులిహోర కాబట్టి ఇవి నిమ్మకాయలు నేను ఒక 4-6 తీసుకున్నా. కొన్ని పచ్చిమిర్చిలు, కొంచెం కళ్యామాకు. ఓకే, కొంచెం దీంట్లో శనగపప్పు వేసుకుంటే మంచిగా ఉంటుంది. నా దగ్గర ఇంట్లో అమ్మ చేసి ఇచ్చినండి శనగపప్పు, అది కొంచెం నానబెట్టుకున్నాం. తర్వాత కొంచెం జీలకర్ర మెంతులు ఎంచి పెట్టుకోవాలి. ఓకే, దీన్ని కొంచెం క్వాంటిటీ ఎంచి పెట్టుకొని గ్రైండర్ వేసి పొడి వేసుకోవాలి. కాకపోతే దీన్ని గ్రైండర్ చేయడం కన్నా మనం చిన్న రోలు ఉంది మనకి, దీంట్లో దంచుకుంటే దీంట్లో బెస్ట్. తర్వాత కొన్ని పొట్టు తీయకూడదు. పొట్టు తీయకపోతేనే మనకు టేస్ట్ ఉంటుంది. ఎల్లిపాయ అంటారు, ఎల్లుల్లి రెబ్బలు అంటారు, ఎల్లిపాయ. ఓకే, మనకు కొంచెం చివర్లో నువ్వుల పొడి కూడా అవసరం పడుతుంది. ఇది కూడా వేయించి గ్రైండర్ వేసుకొని పొడి వేసుకొని పెట్టుకోవాలి. నువ్వుల పొడి, ధనియాల పొడి. అంతే. ఈ అన్నం రెడీ అయ్యేంతవరకు మనమైతే కావాల్సిన ఐటమ్స్ రెడీ చేసుకుందాం. ఇదైతే ఫస్ట్ దంచి పెట్టుకుందాం. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. గ్రైండర్లో వేసినట్టయితే కాదు, కానీ ఇది సరిపోతుంది మనకు. ఓకే, దీంట్లోనే ఇప్పుడు ఎల్లిపాయ దంచుకుందాం. నేను పచ్చిమిర్చి కట్ చేసేసిన. ఇప్పుడు నిమ్మకాయ రసం పిండి రెడీ పెట్టుకోవాలి. ఒకసారి అయితే నువ్వులు వేయించుకోవాలి. పొడి ఉంటే పర్వాలేదు. పలుకు మీద ఉన్నప్పుడు అంపుకోవాలి. బాగానైతే హీట్ అయింది. పులిహోర పులుసు రెడీ చేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మనం ఫస్ట్ దంచుకున్నాం కదా ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, పల్లీలు,
పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఈ పచ్చి శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, అది కూడా ఇప్పుడైతే పసుపు, సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ కావాల్సినప్పుడు వేసుకోవచ్చు. అంతవరకు అన్నం అయితే పళ్ళెంలో వేసుకొని చల్లరేయాలి అన్నం, లేకపోతే విడివిడి కాదు, ముద్దలు ముద్దలు అవుతాయి. నాకు ఇంత అన్నం అయితే చాలు, చెప్పిన కదా క్వాంటిటీ ఎక్కువనే వేస్తాను. ఇది ఒకవేళ ఎక్స్ట్రా అయితే నేను బాక్స్లో వేసి పెట్టుకుంటే నిల్వ ఉంటుంది, మనకు మంచిగా కావాల్సినప్పుడు వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తినేసేయచ్చు. మంచిగా ఫ్రై అయినాక నిమ్మరసం అనేది పోసుకోవాలి. నిమ్మరసం అయితే ఒక గిన్నెలో వెండి పెట్టుకున్నాను నేను. ఇప్పుడైతే పోసుకుంటాను. ఫస్ట్ మన జీలకర్ర మెంతుల పొడి రెడీ చేసుకున్నాం కదా, అది వేసుకుందాం. తర్వాత నువ్వుల పొడి గ్రైండర్ పట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుందాం. ఇది కొంచెం ఉడకాలి, మనం వేసిన ఐటమ్స్ అన్నీ ఉడికితే పొల్లులు కొంచెం ధనియా పౌడర్ కూడా వేస్తా కొంచెం అంతా. ఒక 2 minutes 5 minutes ఉంచుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కలిపేసుకుందాం. ముందు అన్నం తీసుకున్నాక ఇట్లా పొడి పొడి ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా ముద్దలు ఉంటే మళ్ళీ వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పులిహోర నీళ్ళు కలిపేసుకుందాం. ఒక 2 minutes కాలుతుంది. ఫైనల్గా పులిహోర అయితే రెడీ. అంతే అండి, చాలా ఈజీ.
ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.